వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాదిరి. మనం ఎలా ఫీల్ అవుతూ ఉంటామంటే అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి ఏ విషయంలో అయినా అని చెప్పేసి, అందరూ కూడా మంచిగానే ఉండాలి, అన్ని విషయాల్లోనూ మంచే చేయాలి, ఇలా ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళం కూడా ఫీల్ అవుతూ ఉంటాము. కానీ ప్రపంచంలో అంత పర్ఫెక్ట్గా ఏ విషయంలో అయినా జరుగుతుందా? మ్యాక్సిమం ఏ విషయంలోనూ పర్ఫెక్ట్గా అనేది ఉండదన్నమాట. ఎంతో కొంత అడ్జస్ట్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగే ప్రపంచం మొత్తం కూడా ప్యూర్ హార్టెడ్గా మంచిగా ఉన్నారా అంటే ప్రపంచం మొత్తం చెత్తదనం ఉందన్నమాట. అంటే అందరూ కూడా చుట్టుపక్కల కన్నింగ్ ఫెలోసే ఉన్నారు, కానీ మంచితనము అనే ముసుగులో బతుకుతున్న వాళ్ళే ఉన్నారు, కానీ మంచితనం అనే ముసుగుని వేసుకొని ఉన్న వాళ్ళే ఉన్నారు, కానీ అందరూ ప్యూర్ హార్టెడ్ వాళ్ళు లేరనమాట. అంటే మనం వెతుకుతున్నటువంటి అంత మంచి పర్ఫెక్షను, అంత మంచి స్వచ్ఛమైన మనసున్న వాళ్ళు చాలా రేర్గా మనకు కనపడుతూ ఉంటారనమాట. కాబట్టి ప్రతిదీ కూడా మనకి ప్యూర్గా ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలి అని ఆలోచిస్తూ ఉన్నదాన్ని పోగొట్టుకుంటూ ప్రతి ఒక్కరిలోనూ ఇవే చూస్తూ మన చుట్టూ ఉన్న జనాలు మొత్తాన్ని కూడా మనం పోగొట్టుకున్నాం అనుకోండి, చివరికి మనము ఒంటరిగా మిగిలిపోవాల్సిందే, కానీ మన చుట్టూ ఒక్కరు కూడా ఉండరు అనమాట. అలా అని చెప్పేసి మనం ఏమన్నా చాలా ప్యూర్గా చాలా 100% పర్ఫెక్ట్గా ఉన్నామంటే ఖచ్చితంగా ఉండవండి. ఎందుకంటే ప్రతి మనిషికి లోపాలంటే ప్రతి మనిషికి ఏదో ఒక టైంలో అబద్ధాలు చెప్పడం అంటే ఏదో ఒకటి జీవితం అన్నాక ఉంటుందన్నమాట. సో మనమే అలా లేనప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా అలా ఎక్స్పెక్ట్ చేయడం అనేది చాలా తప్పనమాట. అంటే ఉన్నంతలో మంచిగా ఉండాలి, ఉన్నంతలో పర్ఫెక్ట్గా ఉండాలి అని అనుకోవడంలో తప్పులేదు, కానీ ఏదో చిన్న చితక ఏదైతే లోపాలు ఉంటాయో వాటన్నిటినీ కూడా అడ్జస్ట్ చేసుకునే విధంగా మనం ఉండాలి. కానీ నేను ఇలాగే ఉంటాను, నాకు అలాంటి వాళ్ళైతే నేను ఫ్రెండ్షిప్ చేస్తాను, నాకు అలాంటి వాళ్ళైతేనే నేను నా లైఫ్లోకి రాణిస్తాను, అలా పర్ఫెక్ట్గా ఉంటేనే నేను లైఫ్ లీడ్ చేయగలుగుతాను అని మీరు కనుక అనుకున్నారంటే అసలు మీ లైఫ్లో ప్రతి నిమిషము కూడా మీకు చాలా క్రిటికల్గా అనిపిస్తుంది. ఏంట్రా బాబు ఈ లైఫ్ అసలు పర్ఫెక్ట్గానే లేదు అని చెప్పేసి కొన్ని రోజుల తర్వాత చుట్టూ ఉన్న జనాలను పోగొట్టుకొని ఒంటరిగా ఉండడమే కాకుండా మీలో మీరు ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉండరో, ఎప్పుడు మీరు చిన్న మిస్టేక్ చేస్తారో అప్పుడు మిమ్మల్ని మీరు కూడా హింసించుకుంటూ మిమ్మల్ని మీరు కూడా యాక్సెప్ట్ చేయలేని పరిస్థితి కూడా వస్తుంది అనమాట. సో అందుకని లోపాలు లేని వాళ్ళు ఉండరు, ప్రతి ఒక్కరిలోనూ లోపాలు ఉంటాయి. కాబట్టి మనం అనేది ప్రతి ఒక్కటి కూడా ప్యూర్గా పర్ఫెక్ట్గా ఉండాలి అని మాత్రము ఆశించకూడదు. ముందు మనం ఉన్నామా లేదా చూసుకోవాలి. ఒకవేళ మేబీ మీరు ఒక 99% అలాగే ఉన్నా ఎదుటి వాళ్ళందరూ కూడా అలా ఉండాలని లేదనమాట. ఎదుటి వాళ్ళందరిలోనూ కూడా నువ్వున్నట్టు ఎదుటి వాళ్ళందరూ కూడా ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేయడం అనేది చాలా చాలా పెద్ద మిస్టేక్ అనమాట. అలా ఉంటే మన చుట్టూ ఒక నలుగురు ఉండాలి ఎప్పటికైనా, దేనికైనా, హెల్ప్కైనా, దేనికైనా అని చెప్పేసి రేపొద్దున మనం పోయినప్పుడే నలుగురు కావాలంటారు కదా, అలాంటి నలుగురిని కాదు కదా, ఒక్కరిని కాదు కదా, మిమ్మల్ని మీరు కూడా గెలవలేకపోతారనమాట. అర్థమైంది కదా? ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోదు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.